హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి NIELIT అంటే మనకు వచ్చేసి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూట్ వచ్చేసి మనకి ఏంటంటే మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న సంస్థ అనమాట. ఇందులో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకునేలాగా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ కావు, అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్సే. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమి కూడా అవసరం లేదండి. అండ్ అట్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు సిలబస్ కూడా ఎలా ఉంటుంది, ఏ డిపార్ట్మెంట్కి ఎట్లా ఉంటుందో ఏంటో కూడా చాలా క్లియర్గా ఇచ్చారు. అవి కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ రిక్రూట్మెంట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ ఎలా వస్తుంది. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే మీకు అందరికీ తెలిసిందే పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 17th February 2025 అయితే మనకి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 18th March 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా మీరేమి పంపించాల్సిన అవసరం లేదు. అడ్వర్టైజ్మెంట్ మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను లింకు. దాని ద్వారా కూడా మీరు కాల్ చేసి మీ డౌట్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పుకున్న ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే మరిన్ని నోటిఫికేషన్లు ఎలా చేయడానికి నాకు కూడా కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఈ వేకెన్సీస్ అన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీలైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల కోసం వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటో కూడా అన్ని చూసుకుందాం. ఇది వచ్చేసి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రల్ సైంటిఫిక్ అసిస్టెంట్, సైంటిఫిక్ టెక్నికల్ పోస్టులు అండి ఇవి. ఓకేనా, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రల్, సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పోస్టులు అన్నమాట. టోటల్గా వచ్చేసి 78 పోస్టులు ఉన్నాయండి. 78 కూడా మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేశారు. ఎలాగా యూఆర్ వచ్చేసి 13, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 20, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 16, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 3, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 26 పోస్టులు అయితే డివైడ్ చేశారు. పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. అంటే ఇనీషియల్గా మీకు బేసిక్ శాలరీ 35,400, ఓన్లీ బేసిక్ శాలరీ మీకు 35,400 ఉన్నట్టయితే గ్రాస్ శాలరీ మీకు 55,000 ప్లస్ పర్ మంత్ మీకు వచ్చే శాలరీ అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ, బీటెక్ ఆర్ ఎంఎస్సి. ఓకేనా, బీఈ అయినా చేసి ఉండొచ్చు, లేదు బీఈ చేయలేదంటే బీటెక్ అయినా చేసి ఉండొచ్చు, లేదు బీటెక్ కూడా చేయలేదు ఎంఎస్సి చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ బ్రాంచ్ల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ప్యూర్ ఎలక్ట్రానిక్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఎవరైతే ఈసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అండి. ఓకేనా, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే సిఎస్సి డిపార్ట్మెంట్, కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ సిస్టమ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఐటీ అండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ స్టూడెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఈ, బీటెక్లో ఎవరైతే త్రిబుల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేటిక్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది, నేను అప్లై చేయొచ్చా లేదని కామెంట్ చేయండి. నేను మీకు అప్లై చేయొచ్చు అంటే ఎస్ అని పెడతాను, అప్లై చేయకూడదు అంటే నో అని రిప్లై ఇస్తాను. ఓకేనా, ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే 18 years నుంచి 30 years ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఉంటుందన్నమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఓన్లీ రిటన్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుందండి. రిటన్ ఎగ్జామ్ బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. తర్వాత ఇంక ఏమి ఇంటర్వ్యూ కానీ ఇంకేవి కూడా స్టేజెస్ అయితే ఉండవు. ఓన్లీ మీకు రిటన్ టెస్ట్‌లో వచ్చిన మార్క్స్‌ని బట్టే వీళ్ళైతే సెలెక్ట్ చేస్తారు. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే మనకి ఇన్ని బ్రాంచ్‌లు ఇచ్చారు. మరి బ్రాంచ్ వైస్‌గా కూడా మనం వేకెన్సీస్ చూసుకోవాలి కదా. టోటల్‌గా 78 వేకెన్సీస్. 78లో సీఎస్‌సి వాళ్ళకి ఎంతమంది ఇచ్చారు? ఎన్ని పోస్టులు ఉన్నాయి? 19. అలాగే ఐటీ వాళ్ళకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళకి ఎన్ని పోస్టులు ఉన్నాయి? 16.
ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ త్రిబుల్ ఈ వాళ్ళకి కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయి 43. అలాగే టోటల్గా వచ్చేసి 78. ఓకే, అన్నీ కూడా మనకి కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ మీకు ఆల్రెడీ చెప్పాను. క్లోజింగ్ డేట్ అండి 18th March 2025 లోపు మీకు మినిమం ఏజ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఓకేనా. మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ ఉంటుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి 5 years ఫర్ ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 3 years, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years అండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years కదా, ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ ఎంత ఇచ్చారు, 30 years ఇచ్చారు. అంటే ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 35 years ఉన్న వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ 3 years కాబట్టి ఓబీసీ వాళ్ళు 33 years ఉన్న వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ 10 years ఇచ్చారు కాబట్టి వాళ్ళకి 40 years ఉన్న వారి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మీరు ఏజ్ రిలాక్సేషన్ అనేది చెక్ చేసుకోవాలి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడైనా పోస్టింగ్ అయితే ఇవ్వచ్చు ఈ ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రిటన్ ఎగ్జామ్ అండి. రిటన్ ఎగ్జామ్ అనేది మీకు ఎక్కడ ఉంటుందంటే ఏపీ, తెలంగాణ వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మీరు హైదరాబాద్ వెళ్ళి రిటన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ కూడా ఉన్నాయన్నమాట. బెంగళూరు అని చెప్పేసి, చండీగఢ్ అని, చెన్నై, ఢిల్లీ, కోల్కతా, నెక్స్ట్ వచ్చేసి లక్నో, ముంబై, పాట్నా, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్. ఎవరైనా వాళ్ళకి దగ్గరగా ఉన్నట్టయితే ఆ స్టేట్కి వాళ్ళది అప్లై చేసుకుంటారు అన్నమాట. ఓకేనా. లేదు ఏపీ, తెలంగాణ వాళ్ళు ఉంటే మీరైతే ఖచ్చితంగా హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ మనం చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్ చూడండి. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా. ఐదర్ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ కండక్ట్ చేస్తారు. బేస్డ్ ఆన్ ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్స్ బట్టి వాళ్ళైతే కండక్ట్ చేస్తారు. అండ్ 3 hours డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. 120 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితే ఉంటాయండి. అందులో మనకి 65 క్వశ్చన్స్ వచ్చేసి టెక్నికల్ ఏరియాలో వస్తుంది. అంటే ఈసీ వాళ్ళకి ఈసీ వాళ్ళ క్వశ్చన్స్ అడుగుతారు, త్రిబుల్ ఈ వాళ్ళకి త్రిబుల్ ఈ అడుగుతారు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ అయితే వస్తాయి. అది 65% అయితే వస్తుంది. అండ్ ఈ 65% మార్క్స్ కూడా ఏ టాపిక్స్ నుండి వస్తాయో కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ 35% క్వశ్చన్స్ వచ్చేసి మీకు ఏమేమి ఉంటాయంటే లాజికల్ రీజనింగ్ అని, అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్ అని, జనరల్ అవేర్నెస్ అని, రిమైనింగ్ 35% క్వశ్చన్స్ అనేవి వాటి మీద వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. అంటే మీకు 120 క్వశ్చన్స్ వచ్చేసి 120 మార్క్స్ అండి. 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. చాలా జాగ్రత్తగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. అండ్ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్టయితే 50% ఫర్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి 50% మార్క్స్ అయితే స్కోర్ చేయాలి. అంటే 60 మార్క్స్ అయితే మీరు స్కోర్ చేస్తే వారు క్వాలిఫై అయిపోయినట్టే. అండ్ ఓబీసీ వాళ్ళకి చూసుకున్నట్టయితే 40% మార్క్స్, అంటే మీరు మినిమం 120లో మీరు 40% మార్క్స్ అనేవి స్కోర్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసి మీకు 30% మార్క్స్ అయితే స్కోర్ చేయాల్సి ఉంటుందండి. వాళ్ళకు ఎవరైతే ఈ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవుతారో వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయిపోయినట్టు. ఓకేనా. అండ్ రిమైనింగ్ సిలబస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ లింక్ ఇచ్చారు. ఈ లింక్లో అవైలబుల్గా ఉందని చెప్పి ఇచ్చారన్నమాట. అది కూడా మీకు చూపిస్తాను అట్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఓన్లీ మీకు రిటన్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీకైతే సెలక్షన్ అయితే ఉంటుంది. అండ్ సపరేట్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈసీ వాళ్ళకి ఈసీకి సంబంధించి ఉంటుంది, సిఎస్సి వాళ్ళకి సిఎస్సి ఉంటుంది, ఐటీ వాళ్ళకి ఐటీకి సంబంధించి సపరేట్గా మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. బట్ ఇక్కడ మెయిన్ క్లాజ్ వచ్చేసి మీరు ఒక అప్లికేషనే పంపించాలి. మల్టిపుల్ అప్లికేషన్స్ పంపారంటే మాత్రం మీది అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోతుంది. అది కూడా 17th February నుంచి 18th March లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే ఎస్సీ/ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ లేదండి. వాళ్ళు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ జనరల్ అండ్ ఆల్ అదర్ కేటగిరీస్ వచ్చేసి 800 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. అది కూడా అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలి అంటే ఇక్కడ చూడండి, మనకి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా మీరైతే పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి డీడీ రూపంలో మీరు అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుందని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియాలో ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కట్ ఆఫ్ డేట్, ఏజ్ లిమిట్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 18th March 2025 లోపు కంప్లీట్ అయి ఉండాలండి. నెక్స్ట్ వచ్చి ఆల్ క్యాండిడేట్స్ హ్యావ్ టు రిజిస్టర్ ఓన్లీ వన్స్. మీరు ఒకసారి రిజిస్టర్ చేసుకోవాలి. 2-3 సార్లు రిజిస్టర్ చేసుకొని మీరు అప్లై చేస్తారంటే అవ్వదు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు అడ్మిట్ కార్డు కానీ, అలాగే కాల్ లెటర్స్ కానీ ఏదైనా సరే మెయిల్ ఐడి అండ్ మెసేజ్ ద్వారా మీకైతే కమ్యూనికేట్ అయితే చేయడం జరుగుతుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ ఏదైతే మీకు గవర్నమెంట్ ఇష్యూడ్ ఐడి కార్డు ఉంటుందో, ఆధార్ కానీ, పాన్ కార్డు, లేదంటే పాస్పోర్ట్ ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. బిఫోర్ ఫైనల్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఒక్కసారి మొత్తం చెక్ చేసుకోండి. ఇన్కరెక్ట్గా ఏమైనా డీటెయిల్స్ ఇచ్చినట్టయితే రిజెక్ట్ అవుతుంది. అలాగే మీకు ఏంటంటే ఎడిటింగ్ ఆప్షన్ అనేది ఏమీ ఉండదు ఇందులో. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఇవేవి కూడా ప్రొవైడ్ చేయరు. అట్ ద టైమ్ ఆఫ్ రిటన్ ఎగ్జామ్ వీళ్ళైతే ట్రావెలింగ్ అలవెన్స్ అయితే ఏవి ప్రొవైడ్ చేయరు. ఇది డిస్క్రిప్షన్ ఇచ్చే లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుందండి.
మీకు సిలబస్ కావాలంటే కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి వచ్చేసి దీని మీద క్లిక్ చేయాలి. ఐటీ కామర్స్‌కి సంబంధించిందైతే దీని మీద క్లిక్ చేయాలి. ఈసీ వాళ్ళకి సంబంధించిందైతే దీని మీద క్లిక్ చేయాలన్నమాట. ఎవరికి స్ట్రీమ్‌కి సంబంధించి వాళ్ళు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసినట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ వాళ్ళకి సిలబస్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఈ టాపిక్స్ రిలేటెడ్‌గా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుందన్నమాట. ఇక్కడ చూసుకోండి సైడ్ హెడ్డింగ్స్ అనేవి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లీనియర్ ఆల్జీబ్రిక్ అని చెప్పేసి, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అని, కాంప్లెక్స్ అని, ప్రాబబిలిటీ స్టాటిస్టిక్స్ ఇవన్నీ న్యూమరికల్ మెథడ్స్ అని, ట్రాన్స్ఫార్మ్ థియరీ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకేంటంటే ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్‌లో వస్తుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అంటే మనకి కోర్ సబ్జెక్ట్స్‌కి వచ్చేసరికి మనకి ఈడీసీ అంటారు కదా! ఎలక్ట్రానిక్స్ డివైస్ అని, అనలాగ్ సర్క్యూట్స్ అని చెప్పేసి, అలాగే డిజిటల్ సర్క్యూట్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్స్, డిజిటల్ కమ్యూనికేషన్ సిస్టమ్, కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇవన్నీ కూడా మనకి టాపిక్స్. ఈ టాపిక్స్‌లో మనకి ఏ సబ్ టాపిక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇందులో మీకు 65% క్వెషన్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా. ఓకేనా? ఈ విధంగా మీరు సిలబస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నారో కొత్తగా ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. లేదు మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నదైతే లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. లేదనుకుంటే ఇక్కడ న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే మీ నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా మీకు ఇక్కడ ఏవైతే బ్లాక్స్ ఉన్నాయో ఈ నేమ్ అనేది ఎంటర్ చేయండి. మీ ఫాదర్ నేము, మదర్ నేము అండ్ గార్డియన్ నేమ్. ఓకేనా? ఇది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ జెండర్ వచ్చేసి మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటారు. కేటగిరీ జనరల్ అయితే జనరల్, ఓబీసీ అయితే ఓబీసీ. మీది ఏదైతే క్యాస్ట్ ఉందో ఆ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ అని పెడతారు. లేకపోతే నో అని పెడతారు. ఓకేనా? ఇక్కడ ఐడీ కార్డ్ వచ్చేసి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. మాక్సిమం అందరూ కూడా ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయండి. లేదు పాన్ కార్డ్ ఎంటర్ చేసినా, పాస్‌పోర్ట్ ఎంటర్ చేసినా అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా మీ ఇష్టం. బట్ మనం ఎక్కువగా క్యారీ చేసేది ఆధార్ కార్డ్ కాబట్టి ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అండ్ పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్రియేట్ చేసుకొని అగ్రీ మీద క్లిక్ చేసి కింద ఇక్కడ కంటిన్యూ అని ఉంది కదండీ! కంటిన్యూ మీద క్లిక్ చేసినట్టయితే మీకేంటంటే ఒక మెయిల్ అనేది వస్తుందన్నమాట. మెయిల్ ఖచ్చితంగా వస్తుంది. లేదనుకుంటే స్పామ్‌లో చెక్ చేయండి. అందులో అయినా ఉంటుంది. ఓకేనా? అది వెరిఫై చేసుకున్నట్టయితే ఆ లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసుకొని మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సిలబస్ కూడా ఇదేనండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ చేసినా నేనైతే మీకు ఆన్సర్ చేస్తాను. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.